అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. 40వ కీర్తన 8వ వచనము. 29వ కీర్తనలో యెహోవా స్వరము అను పదము 3, 4, 5, 7, 8 మరియు 9 వచనములలో మరలా చెప్పబడినది. సామాన్యమైన భాషలో చెప్పబడిన యెహోవా స్వరము వినుట ద్వారా మనం ఆటంకములన్నిటినీ జయించగలము. దేవుని స్వరము వినకపోవుట ద్వారా దేవుని చిత్తమును కనుగొనలేము. దేవుని శక్తి సంపూర్ణముగా నీకు అందుబాటులోనున్నది కనుక నీవు ఆయన స్వరమును ఎట్లు వినవలనో నేర్చుకొనవలెను. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడు దేవుడు. మనము ఆయన స్వరమును నమ్మవలెను. మొదటి రాజులు 19వ అధ్యాయంలో దైవజనుడైన ఎలియా ఎంతో నిరాశ చెంది వ్యాకులపడుచుండెను. అతడు దేవుడు నిద్రపోవుచున్నాడని తలంచెను. కానీ దేవుడు ఎంతో ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు గలవాడు. ఆయన గొప్ప పెనుగాలిని, పర్వతములు బద్దలైపోవునంత బలమైన గాలిని లేపెను. కానీ దేవుడు ఆ బలమైన గాలిలో ప్రత్యక్షము కాలేదు. ఆ తర్వాత గొప్ప భూకంపము వచ్చెను. దానిలోనూ దేవుడు ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయిన తరువాత ఒక మెల్లని స్వరము. ఆ రీతిగా దేవుడు ఏలియాతో మాట్లాడెను. దేవుడు ఎన్నడూను కునుకడు, మరవడు. ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు గాని మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి. దేవుడు దీని ద్వారా ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మెల్లని స్వరముతో ఒక సేవకునికి బయలుపరచెను. దేవుని స్వరము వినుట ద్వారా నీ ప్రశ్నలన్నిటికీ జవాబును కనుగొందువు. నీవు బదరీ వృక్షము కింద కూర్చుండని అవసరము లేదు. ఒకవేళ నీవు నిరాశలోను వ్యాకులములోనూ ఉన్నావా? నీ చుట్టూ జరుగు పరిస్థితులు నిన్ను కలవరపెట్టుచున్నవా? నీ ఇంటిలో లేక బయట ఏదైనా క్లిష్టమైన సమస్యతో ఉన్నావా? వీటన్నిటి కొరకు నీవు దేవుని స్వరమును వినవలెను. అప్పుడు ఈ స్వరము నీ సమస్యలన్నిటినీ పరిష్కరించును. క్రీస్తును గూర్చిన బోధ మరియు రక్షణ గూర్చిన నీ అవగాహన దేవుని చిత్తమును తెలుసుకొని దానిని అనుసరించి నడుచుకున్నటపై ఆధారపడి ఉండును. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. లేనిచో నీ మనస్సు కలవరముతో ఉండును. నీవు దేవుని చిత్తమును జరిగించున్నప్పుడు రక్షణను గూర్చిన ఈ బోధలు నీకు మరింత సులభముగాను, తేటగాను, స్పష్టముగాను ఉండును. దేవుని చిత్తము తెలుసుకొని చేయుట అన్నది నీకు దినదినము మరింత ఆనందదాయకముగాను, తెప్పరిల్లజేయునదిగాను ఉండును. నీవు ఎన్నో తప్పు బోధల నుండి, తప్పు సిద్ధాంతముల నుండి కాపాడబడదు. దేవుని చిత్తమును జరిగించుట ద్వారా నీ ప్రార్థన జీవితము ఎంతో శక్తివంతముగాను, ఫలవంతముగాను ఉండును. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. దేవుని చిత్తమును గ్రహించుట ద్వారా శ్రమలు వచ్చినప్పుడు ఎంతో ఆనందముగా సహించగలము. లేనిచో దిగులు పడి భయముతో నిండి ఆకలి లేకుండా రాత్రి అందు నిద్ర లేకపోవును. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13, 14 వచనములలో చెప్పబడిన రీతిగా పౌలు బంధించబడుటకే కాదు మరణించుటకు కూడా సిద్ధముగా నుండెను. ఎందుచేతనగా అతడు దేవుని చిత్తమును నిశ్చయముగాను స్పష్టముగాను తెలుసుకుని ఉన్నాడు. దేవుని చిత్తము చేయుట ద్వారా క్రీస్తు యొక్క పరిపూర్ణతను మనం అనుభవించగలము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితమంతయు దేవుని చిత్తమును చేయుటయందే ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము, 5వ అధ్యాయము 30వ వచనము, 6వ అధ్యాయము 38వ వచనము, 8వ అధ్యాయము 29వ వచనము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. నీవు దేవుని చిత్తమును తెలుసుకొనుటలోని రహస్యమును నేర్చుకొనని ఎడల నీవు అవివేకివి, బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్పుచున్నది. ఎఫెసీ 5:17. కనుక దేవుని చిత్తమును తెలుసుకొనుటలోని రహస్యమును నేర్చుకొనుట ఎంతో ముఖ్యం. ఇది సాధారణమైన విషయం కాదు కానీ చాలా ముఖ్యమైనది. దీని విషయమై నీవు ఎంతో జ్ఞానముగా ఆలోచించవలెను. నీ సంతోషము, ఆనందము మరియు నీ ఫలవంతమైన స్థితి దానిపై ఆధారపడి ఉన్నది. వారు సాతాను యొక్క దూతలు. ఆహా, దయచేసి నీవు యథార్థ